सम्मान कार्ड समाप्त हुआ। निष्क्रमण करने के लिए आज्ञा प्रदान कीजिए। सम्मान कार्ड भगत छस। सम्मान कार्ड बाएं चलेगा, बाएं मुड़, बाएं से टेक चल। ధన్యవాదాలు. జిల్లాలో మనం నిర్వహించుకున్నాం ఓటర్ చైతన్య కార్యక్రమాలు ప్రభావవంతంగా సిరిసిల్ల నియోజకవర్గంలో 77%, అలానే వేములవాడ నియోజకవర్గంలో 78.42% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క సిబ్బందికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలానే ఈరోజు మనం మన వైద్య రంగంలో కొన్ని అచీవ్మెంట్స్ని ఈరోజు మనం సంస్మరించుకోవాలి. మన జిల్లాలో మిషన్ 80 మాతృసేవా కార్యక్రమం ద్వారా సర్కార్ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఏదైతే గత ఫిబ్రవరిలో 54% ఉండేదో అది క్రమేణా పెరుగుతూ డిసెంబర్ నాటికి 80%కి మన జిల్లా వైద్యులు సాధించగలిగారు. దీనికి పేరున ప్రతి డాక్టర్కి, ప్రతి నర్స్కి, ప్రతి ఏఎన్ఎంకి, ప్రతి ఆశాకి, ప్రతి హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు. అలానే మన జిల్లాలో ఉన్న పిహెచ్సిస్లో 7 పిహెచ్సిస్కి ఎన్కోర్ సర్టిఫికేషన్ రావడం చాలా సంతోషకరం. అది కూడా ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పల్లెల్లో సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పన, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుంది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో పారిశుద్ధ్యం విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 5 స్టార్ రేటింగ్ లభించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, క్షేత్ర అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని తెలుపుతున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు మనం సాగాలి. ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా మెరుగైన రిజల్ట్స్ మనం సాధించుకోవాలి. కార్మిక క్షేత్రమైన జిల్లా కేంద్రం సిరిసిల్లతో పాటు దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆధ్యాత్మిక శోభ పుట్టిపడేలాగా ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సంవత్సరం సిరిసిల్ల పట్టణానికి ODF++ పట్టణంగా జాతీయ స్థాయిలో ధృవీకరించబడింది. మార్చి మాసంలో వేములవాడలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు మెచ్చేలాగా అన్ని ఏర్పాట్లు ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్లో మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ప్రజావాణిలో జిల్లాలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. జవాబుదారీతనం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజావాణి అర్జీల గుణాత్మక పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. శాంతి సామరస్యం వెలువరిసిన సమాజం మాత్రమే వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతకు పరిరక్షణ ఎలాంటి రాజీ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతాం. శాంతి భద్రతలో ప్రభుత్వ పథకాలకు చేయూతనందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి అధికారులకు ప్రశంసా పత్రాల బహుకరణ జరుగుతోంది. మొదటగా ఎన్ కిమియా నాయక్ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, వారికి ప్రశంసా పత్రం బహుకరణ జరిగింది. తర్వాత ఎన్ ఆనంద్ కుమార్ గారు, RO RDO సిరిసిల్ల, వారిని
ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నా. ఎన్ ఆనంద్ కుమార్ గారు, తర్వాత పి